ముందరి ఎపిసోడ్లో కృపాచార్యుడి గురించి చెప్పుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో ద్రోణుడి గురించి తెలుసుకుందాం. ద్రోణుడే లేని మహాభారతాన్ని అస్సలు ఊహించలేం. కృపాచార్యుడి తర్వాత పాండవులకు కౌరవులకు గురువు ద్రోణుడే. అర్జునుడు అంతటి మహావీరుడు అయ్యాడంటే కారణం ద్రోణుడు. ఇంతకీ ద్రోణుడు ఎవరు? అతని కథ ఏంటి? మహాభారతం కాలం నాటికే యంత్రశాస్త్రం, వైమానిక శాస్త్రాలపై ఈ కాలానికి మించి పరిశోధనలు జరిగాయి. కొత్త కొత్త వెపన్స్ ఎన్నో కనిపెట్టారు. ఆ శాస్త్రంలో ఆరితేరిన మహర్షి భరద్వాజుడు. అతని కుమారుడే ద్రోణుడు. కృపాచార్యుడిలాగే ద్రోణుడి పుట్టుక కూడా ఒక అద్భుతమే. అప్పటి మహర్షుల్లో చాలామంది వివాహ జీవితానికి దూరంగా ఉన్నారు. కానీ వారి విజ్ఞానానికి వారసులు కావాలి కదా. అందుకే స్త్రీ అవసరం లేకున్నా పిల్లలను పుట్టించగలిగే టెస్ట్ ట్యూబ్ని మించిన టెక్నాలజీని ఆనాడే కనిపెట్టారు. స్త్రీ గర్భాశయం వాతావరణాన్ని ఆర్టిఫిషియల్గా కనిపెట్టగలిగారు. గర్భాన్ని పోలిన ప్రత్యేకమైన కుండలో వీర్యాన్ని పిండంగా మార్చే సాంకేతికతను భరద్వాజుడు లాంటి మహర్షులు కనిపెట్టారు. కృపాచార్యుడు, అతని చెల్లి కృపి అలా పుట్టినవారే. ఈ టెక్నాలజీతోనే గాంధారి గర్భం నుంచి జారిన పిండం నుంచి వ్యాసుడు కౌరవులను పుట్టించాడు. కృపాచార్యుడు పుట్టిన ఆ కాలంలో భరద్వాజుని తేజస్సు నుంచి పుట్టాడు ద్రోణుడు. భరద్వాజ మహర్షి ఓసారి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ప్రాంతంలోనే విహారం కోసం గంధర్వ కన్య ఘృతాచి వచ్చింది. ఆమెను చూసి భరద్వాజుడి రేతస్సు పతనమైంది. ఆ తేజస్సుని ఒక కుండలో భద్రపరిచి పిండంగా మార్చాడు. ఆ పిండమే శిశువుగా పుట్టాడు. ద్రోణ అంటే కుండ అని అర్థం. కుండలో పుట్టాడు కాబట్టి ద్రోణుడు అని పేరు పెట్టాడు భరద్వాజుడు. తండ్రి భరద్వాజ మరో ఋషి అగ్నివేశుడి దగ్గర ద్రోణుడు దివ్యాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. ఇక్కడ మరో విచిత్రం చూడండి. ద్రోణుడి తరహాలోనే పుట్టినవారు కృపాచార్యుడు, కృపి. కృపిని ద్రోణుడు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ మాతృగర్భంతో సంబంధం లేకుండా పుట్టినవాళ్లే. వారిద్దరికీ పుట్టినవాడే అశ్వత్థామ. పుడుతూనే గుర్రంలా చకిలించాడట. అశ్వం అంటే గుర్రం కదా, అందుకని అశ్వత్థామ అని పేరు పెట్టారు. ద్రోణుడు అగ్నివేశుడి దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకునే సమయంలో అక్కడే యజ్ఞసేనుడు అనే యువరాజు కూడా విద్యలు నేర్చుకునేవాడు. ఈ యజ్ఞసేనుడికి మరో పేరే ద్రుపదుడు. పాంచాలరాజు వృషతుడి కుమారుడు ద్రుపదుడు. ద్రోణుడు, ద్రుపదుడు మంచి మిత్రులు. జీవితాంతం మనం స్నేహితులుగా ఇలాగే ఉండాలని ఒట్లు కూడా పెట్టుకున్నారు. విద్య పూర్తయ్యాక ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అయ్యాడు. ద్రోణుడి దగ్గర అసమాన విద్యలు ఉన్నా తినడానికి తిండి మాత్రం లేదు. నిరుపేద జీవితాన్ని గడిపాడు. అశ్వత్థామకు ఆవుపాలు ఇచ్చే స్తోమత లేక మేకపాలలో నీళ్లు కలిపి పట్టేవాడు. అంత పేదరికాన్ని అనుభవించాడు ద్రోణుడు. ఆ పాలు కూడా కొడుకుకు పట్టలేని స్థితికి వచ్చాడు. అప్పుడు ద్రోణుడికి తన స్నేహితుడు ద్రుపదుడు గుర్తొచ్చాడు. సహాయం చేస్తాడన్న ఆశతో ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు ద్రోణుడు. కానీ ద్రుపదుడు తన రాచరిక అహంకారంతో స్నేహాన్ని మర్చిపోయాడు. ద్రోణుడిని సభలోనే తీవ్రంగా అవమానించాడు. నేను రాజుని, నువ్వు దరిద్రుడివి అన్నాడు. నాతో స్నేహం చేసేంత స్థాయి నీకు లేదన్నాడు. ఆ అవమానాన్ని ద్రోణుడు తట్టుకోలేకపోయాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అవమాన భారంతోనే బాధతో బావమరిది అయిన కృపాచార్యుడి దగ్గర ఆశ్రయం కోసం హస్తినాపురానికి వచ్చాడు. అదే ద్రోణుడి జీవితంలో అతిపెద్ద మలుపు. ఒక్కోసారి కాలమే మనకు దారి చూపిస్తుంది. ద్రోణుడి జీవితంలో అది నిజమైంది. కృపాచార్యుడి ఇంట్లో ద్రోణుడు ఉంటున్నాడు. అక్కడికి దగ్గరలోనే ఓసారి పాండవులు, కౌరవులు బంతులాట ఆడుకుంటున్నారు. ఆ బంతి ఒకటి బావిలో పడిపోయింది. పిల్లలు ఆ బావి చుట్టూ చేరి అల్లరి చేస్తుంటే ద్రోణుడు చూశాడు. బంతి బావిలో పడిపోయిందని పిల్లలు చెప్పారు. నేను మీ బంతి తీస్తాను అని చెప్పాడు ద్రోణుడు. ద్రోణుడు తన ఉంగరాన్ని కూడా తీసి బావిలో పడేశాడు. కొన్ని దర్భలు తీసుకుని మంత్రించి ఒక్కో దర్భను బంతి మీద ప్రయోగించాడు. అంటే టార్గెట్ని లాక్ చేసే వెపన్ అన్నమాట. ఒక దర్భ మరో దర్భకు అతుక్కొని ఒక తాడులా బయటకు వచ్చింది. ఆ దర్భల తాడును లాగితే దాంతోపాటు బంతి, ద్రోణుడు ఉంగరం కూడా బయటకు వచ్చాయి. పాండవులు, కౌరవులు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని భీష్ముడికి చెప్పారు పిల్లలు. భీష్ముడు కూడా ఆశ్చర్యపోయాడు. ద్రోణుడిని పిలిపించాడు. ఇక నుంచి పాండవులు, కౌరవులకు తమకు వచ్చిన విద్యనంతా బోధించాలని ద్రోణుడిని కోరాడు భీష్ముడు. అలా ఒక్క దెబ్బతో కురువంశం రాజగురువు అయిపోయాడు ద్రోణుడు. ఆ దెబ్బతోనే అతని పేదరికం కూడా ఎగిరిపోయింది. కానీ ద్రుపదుడు చేసిన అవమానం మాత్రం రోజూ ద్రోణుడిని గుచ్చుతూనే ఉంది. ఇక అక్కడి నుంచి ద్రోణాచార్య దగ్గర పాండవులు, కౌరవులు విద్య నేర్చుకుంటున్నారు. ద్రోణుడు ఒక్కో అస్త్రాన్ని నేర్పుతున్నాడు.
కానీ అందరిలోనూ ద్రోణుడిని ఆకర్షించినవాడు అర్జునుడు. అర్జునుడి ధారణ శక్తి, ఏకాగ్రతను ద్రోణాచార్యుడు గమనించాడు. ద్రోణుడు అర్జునుడి పట్ల పక్షపాతం చూపించాడు అని చాలామంది రాసేస్తూ ఉంటారు. కానీ అది శుద్ధ తప్పు. ఎందుకంటే మంచి శిష్యుడిని ఒక మంచి గురువు గుర్తిస్తాడు. ఆ శిష్యుడితో ఆ గురువు అనుబంధం జీవితాంతం సాగుతుంది. ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. అలా ద్రోణుడికి అర్జునుడు ప్రియ శిష్యుడు అయ్యాడు. ఇందులో పక్షపాతం ఏముంది? నిజమైన గురువుకి పక్షపాతం అంటూ ఏమీ ఉండదు. మంచి తెలివితేటలున్న శిష్యుడి మీద ప్రత్యేకమైన అభిమానం ఏ గురువుకైనా ఉంటుంది. గురువుగా ద్రోణాచార్యుడి పేరు అన్ని రాజ్యాల్లో మారుమోగింది. చాలా రాజవంశాల వారు తమ పిల్లలను ద్రోణుడి దగ్గరకు పంపారు. అలా ఆ సమయంలో ద్రోణుడి దగ్గర శిష్యరికానికి వచ్చిన వారిలో కర్ణుడు కూడా ఉన్నాడు. కర్ణుడికి ద్రోణుడికి అస్త్ర ప్రదర్శన సమయంలోనే పరిచయం ఉన్నట్లు సినిమాల్లో చూపిస్తారు. కానీ కాదు. పాండవులు కౌరవులు ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకుంటున్న సమయంలో కర్ణుడు కూడా ద్రోణుడి దగ్గర ఉన్నాడు. అతని తండ్రి అధిరథుడు. సూతుడు అంటే రథసారథి. కౌరవ ప్రముఖుల రథాన్ని నడిపే అధిరథుడికి మంచి పేరుంది. ఆ కాలంలో సూతులకు క్షత్రియుల దగ్గర మంచి గౌరవం ఉండేది. అందుకే యువరాజులకు మాత్రమే ప్రవేశం ఉన్న ద్రోణుడి దగ్గర కర్ణుడు శిష్యరికం చేయగలిగాడు. ఎంతమంది శిష్యులు ఉన్నా ద్రోణుడికి అర్జునుడి మీదే ఎక్కువ గురి. అలాగే ద్రోణుడికి పుత్రప్రేమ కూడా ఎక్కువే. శిష్యులకు నేర్పని చాలా విద్యలు ద్రోణుడు అశ్వత్థామకు నేర్పేవాడు. అశ్వత్థామ కూడా మహామేధావి. శిష్యులు ఎవరూ లేని సమయంలో అశ్వత్థామకు కొత్త విషయాలు నేర్పేవాడు ద్రోణుడు. అర్జునుడు కూడా పగలు రాత్రి తేడా లేకుండా సాధన చేశాడు. చీకటిలో కూడా శబ్దం విని బాణం వేయగల శక్తిని సంపాదించాడు. అతని పట్టుదల, శ్రద్ధ ద్రోణుడికి నచ్చాయి. ఓసారి ఆశ్రమంలో శిష్యులకు పరీక్ష పెట్టాడు ద్రోణుడు. అందరికీ చెట్టు మీద ఓ పక్షిని చూపించాడు. అక్కడ మీకు ఏం కనిపిస్తోంది అని అడిగాడు ద్రోణుడు. చెట్టు మీద పక్షి కనిపిస్తున్నాయని అన్నాడు ధర్మరాజు. నేను నీ తమ్ముళ్ళు కూడా కనిపిస్తున్నారా అని అడిగాడు ద్రోణుడు. అందరూ కనిపిస్తున్నారని చెప్పాడు ధర్మరాజు. అయితే నీకు అస్త్రాలు నేర్చుకునే యోగ్యత ఇంకా రాలేదని ధర్మరాజుకి చెప్పాడు ద్రోణుడు. అలా అందరూ ధర్మరాజులాగే సమాధానం చెప్పారు. అర్జునుడు వచ్చాడు. నాకు ఆ పక్షి తల తప్ప ఇంకేమీ కనిపించటం లేదు అన్నాడు. ద్రోణుడు మెచ్చుకున్నాడు. అది ఏకాగ్రత అంటే. అందుకే అర్జునుడు విజేత అయ్యాడు. మరోసారి ద్రోణాచార్యుడు నదిలో దిగాడు. ఓ మొసలి ద్రోణుడిని పట్టుకుంది. కేకలు పెట్టాడు. ద్రోణుడు తలుచుకుంటే ఆ మొసలిని వదిలించుకోగలడు. కానీ శిష్యులు ఏం చేస్తారో చూద్దామని పరీక్ష పెట్టాడు. శిష్యులందరూ గురువుని ఎలా కాపాడాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఒక్క అర్జునుడు మాత్రమే గురు చూసి బాణాన్ని ప్రయోగించి మొసలిని చంపాడు. ఇంత ప్రతిభ ఉన్నవాడి మీద గురువుకి ప్రేమ ఉండకుండా ఎలా ఉంటుంది? దీన్ని పక్షపాతం అంటే ఆ రాసేవారి దృష్టికోణంలోనే ఏదో లోపం ఉందని అనుకోవాలి. అలా మొసలి నుంచి రక్షించిన సమయంలోనే ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చాడు. ధనుర్విద్యలో నీతో సమానమైన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అలా నిన్ను తీర్చిదిద్దుతానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పడం కలియుగంలో ఉందేమో. ముందరి యుగాల్లో మాట ఇస్తే దాన్ని సత్యయజ్ఞం అనేవారు. ఒకవేళ అది తప్పితే ప్రాణం పోయినట్టు భావించేవారు. కనుక త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో ప్రతిజ్ఞాపాలనకు చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఇప్పటి తరాల్లో చాలామందికి అర్థం కాని విషయం. అలా ద్రోణుడు అర్జునుల అనుబంధం రోజురోజుకు పెరుగుతోంది. ఇక్కడితో ఒక ఘట్టం ముగిసింది. తర్వాత ఎపిసోడ్లో ఇద్దరు ముఖ్యమైన వీరుల గురించి తెలుసుకుందాం. వారే కర్ణుడు, ఏకలవ్యుడు.